మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమకి కానీ, ఏదైనా పని అప్పచెప్తే చేయటానికి కానీ, ఏదైనా కార్యక్రమాల్లో ముందు ఉండి నడిపించేది స్త్రీలు. స్త్రీలందరూ కూడా ఏ బాధ్యత అప్పచెప్పినా కానీ కష్టపడి పనిచేయటంలో కానీ, కమిట్మెంట్తో ఉండటంలో కానీ స్త్రీలు ముందుంటున్నారు. వాళ్ళ ధైర్యంగా ఉండటం కానీ, సామాజికంగా న్యాయంలో కానీ, దేనిలో కానీ మహిళలు ముందు ఉంటున్నారు. మహిళలందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అరుణ, మాది కనిగిరి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తూ ఉంటాం. మేము అందరికీ ధన్యవాదాలు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ వింగ్లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు తమ్మనేని సుజాత శ్రీరామరెడ్డి. ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. మగవాళ్ళ కంటే ఒక అడుగు ముందే దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మహిళే, అలాగే 5 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆ నిర్మలా సీతారామన్ కూడా మహిళే. ఈరోజు రాష్ట్రపతి ఒక మహిళే. అలాగే రాజకీయ రంగాలలో మహిళలందరూ కూడా బాగా పనిచేసి అలాగే మగవాళ్ళ కంటే ధీటుగా కూడా ముందంజలో ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ సుజాత శ్రీరామరెడ్డి. నా పేరు ఎంవిఎన్ అనిత. నేను జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గిద్దలూరు స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా చేస్తున్నాను. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మన పురాతన కాలం నుంచి ఎంతోమంది కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేశ్వరంబ అని ఎన్ని రకాలుగానో మహిళలు వర్ణించారు. అంతరిక్షంలో కూడా ఈ కాలంలో మహిళలు వెళ్తున్నారు. అయినా సరే ప్రపంచంలో మహిళల పట్ల ఎన్నో అకృత్యాలు కారణమవుతున్నాయి. దీనిని తొలగించాలంటే ముఖ్యంగా ముందుగా మనం ఇళ్లల్లో మన పిల్లలకి, ముఖ్యంగా మగపిల్లలకి తల్లితో చెల్లితో ఎలా ఉండాలో ముందు నేర్పించాలి. అలా నేర్పించడం వల్ల సమాజంలో మార్పు వస్తుంది. ఇదే నేను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు డి రాధ. పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గిద్దలూరు పాఠశాలందు నేను బయాలజీ టీచర్గా పనిచేస్తున్నానండి. ఈ సందర్భంగా నేను చెప్పేది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో మహిళ యొక్క సాధికారత ఎంత అవసరమో అది గుర్తెరిగి మహిళలను ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా మహిళా అభివృద్ధికి సొసైటీ, గవర్నమెంటు కృషి చేయాలి అనే ఆకాంక్షిస్తున్నానండి. ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్నటువంటి విషయం. నా పేరు డోలా శ్యామలాదేవి, పీడి, జడ్పీహెచ్ఎస్ బాయ్స్ మార్కాపురం అందు పీడీగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సో మహిళలు మామూలుగా అన్ని రంగాల్లో అంటే కుంభవర్షం కురిసిన బోర్లించిన కుండలో చుక్క నీరు లేనట్లే ఆత్మవిశ్వాసం లేనివారు విశ్వమంతా తిరిగిన శూన్యమే. కాబట్టి అందరూ మహిళలు కూడా అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డి శ్యామలాదేవి, పీడి, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ మార్కాపురం, ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెట్, సౌత్ కొరియా సిల్వర్ మెడలిస్ట్. నా పేరు ముందుగా సోమశెట్టి శ్రీదేవి, పొదిలి. నేను ఏఎంసీ డైరెక్టర్ని. సో ముందుగా పొదిలి పట్టణ ప్రజలకు కానివ్వండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్క మహిళలందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మన ఐక్యరాజ్య సమితిలో అప్పుడు పూర్వకాలం ఏంటంటే మహిళలకి సమాన హక్కులు కావాలని ఒక అహ్మదాబాద్ అక్కడ ఇది బట్టల మిల్లులో పనిచేసే కార్మికులు పురుషులతో సమానంగా మాకు హక్కులు కల్పించాలి, మేము 24 గంటలు శ్రమిస్తున్నాము కానీ మాకు జీతభత్యాలు లేవు, మాకన్నా పురుషులకు ఎక్కువ ఇస్తున్నారనే ఉద్దేశంతో ధర్నాలు చేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సమాన హక్కులు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఏం చేశారంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోజు కాకుండా ఐక్యరాజ్య సమితి యావత్ ప్రపంచం మొత్తం ఒకే రోజు చేసుకునే విధంగా మహిళలందరూ సమాన హక్కులతోటి ఇస్తూ మహిళలందరూ ఆనందాన్ని పంచుకోవడానికి ఒకే రోజు ఏర్పాటు చేశారు. అది ఏ రోజు అంటే మార్చి 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మొత్తం మహిళా దినోత్సవం జరుపుకునే అవకాశాన్ని మహిళలకు అందించారు. ఆ సందర్భంగా వారికి మహిళలందరి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు సమాన హక్కులంటే ఇంట్లో కుటుంబాన్ని నడుపుకుంటూ శ్రమిస్తూ ఎన్నో
కష్ట నష్టాలకు లోనవుతున్నారు. అలానే వారికి కూడా కొంత గొప్ప విశ్రాంతి కావాలి, మాకంటూ ఒక రోజు కావాలి అనే ఉద్దేశంతో మహిళలందరూ ఆదివారం సెలవు కావాలని ఆనాడే ఇది కూడా ప్రకటించారు. అలానే ఈరోజు మహిళ అన్ని రంగాల్లో ముందుకు వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆనాడు ఇందిరాగాంధీ కానివ్వండి, మన దేశాన్ని పరిపాలించిన నాయకులలో ఇంకా ముందుకెళ్తే స్వాతంత్ర సమర రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎంతోమంది మహనీయులు అందరూ నాయకురాలు నాగమ్మ, ఇలాంటి వాళ్ళు దేశం కోసం కానివ్వండి, కుటుంబం కోసం కానివ్వండి ఎంతో శ్రమించి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి ఈరోజు పేరొందినారంటే అది మహిళల గొప్పతనం. ఇప్పటికీ కూడా మన ఢిల్లీ రాజధానిలో రేణుకా గుప్తా గారు మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. పేర్లు చెప్పాలని చాలా ఉన్నాయి. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాలు కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి మహిళలు కూడా ముందంజలో ఉన్నారని తెలియజేస్తూ పొదిలి పట్టడము ప్రపంచవ్యాప్తంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ గీత, పొదిలి మాజీ సర్పంచ్, ప్రజెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ముందుగా మహిళా మనందరికీ కూడా రేపు రాబోయే మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా పొదిలిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఉత్సాహవంతమైన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మహిళలందరూ కూడా ఉత్సాహంగా ముందుకు పోతున్నారు. కానీ మన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాల్లో మహిళలు చాలా ఉపయోగించుకుంటున్నారు. దాంట్లో మొట్టమొదటిది ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్సు వల్ల ఎప్పుడు బయటికి పోయిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రదేశాలను చూస్తూ ఆధ్యాత్మిక దాంట్లో కూడా ముందుంటున్నారు. సో గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనికి ముందుగా నేను గవర్నమెంట్ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండోది గ్యాస్ 3 బండ్లు మనకి సంవత్సరానికి ఇస్తున్నారు. ఇస్తున్న దానివల్ల ఏంటంటే మహిళలందరూ కూడా ప్రతి సంవత్సరం 3 సిలిండర్ల డబ్బులు సేవ్ అవుతా ఉంది. దాన్ని ఇంకొక దానికి ఉపయోగించుకుంటూ పిల్లలకి ఏదైనా అవసరమైన కొనుక్కుంటూ ఎంతో ఉపయోగకరంగా ఈ కార్యక్రమం కూడా ఉంది. దానికి కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా డాక్టర్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ పథకాలైతే లోన్లు అయితేవి, తర్వాత శ్రీశక్తి దాంట్లో అయితేవి అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా మహిళల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నటువంటి మన గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు. మహిళలందరూ కూడా నాకు తెలిసి మహిళలందరూ కూడా ఇప్పుడు నేను చిన్న దాంట్లో నుంచే వచ్చిన దాన్ని, నేనేమి కోటీశ్వరాలని కాదు, నా తల్లిదండ్రులు మధ్యరకం ఉద్యోగస్తులే. సో వాళ్ళు మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి ఈ జీవితంలో నేను చాలా పైకి ఎదిగాను. ఒక డాక్టర్గా ఈ ఊరికి వచ్చి ఎంతో స్థిరపడి పొలిటికల్గా వస్తూ సర్పంచ్గా నిలబడటం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ద్వారా, తర్వాత పార్టీ ద్వారా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి నాకు ఇలాంటి పదవులు, అంతకుముందు ఫుడ్ కమిషన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి కూడా నన్ను ఒక మెంబర్గా చేశారు. సో ఎవరైనా సరే పట్టుదల ఉంటే ఆడవాళ్ళందరూ కూడా పైకి రాగలరని నా ఉద్దేశం. కాబట్టి మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు పోవాలి. మన కుటుంబానికి ఎంతో అండగా ఉండాలి. ఎన్ని చేసినా కానీ మన కుటుంబాన్ని మాత్రం విస్మరించకూడదు. ముందు మనం బాగుపడాలి, తర్వాత సొసైటీని బాగుపరచాలి. ఇది నా యొక్క అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా నలుగురిలో బాగా ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొదిల్లో ఉన్నటువంటి మన ప్రజలందరికీ, మహిళా ప్రజలందరికీ కూడా నేను మహిళా దినోత్సవ సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా హ్యాపీగా ఉండాలా, హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీలు ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు ఎన్ విజయ. నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా చీరాల మండలం నందు పనిచేయుచున్నాను. మనకు మార్చి 8వ తారీఖు జరపబడినటువంటి జాతీయ మహిళా దినోత్సవంకు స్త్రీలందరికీ శుభాకాంక్షలు. అయితే మనము స్త్రీ అనే వాళ్ళు సమాజంలో పట్టుకొమ్మలు. అందులో ఇంటి బాధ్యతలో కూడా స్త్రీ పాత్ర
చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇంటి ఆరోగ్యం కానివ్వండి, పిల్లల భవిష్యత్తు కానివ్వండి, అన్నీ కూడా మన స్త్రీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనము బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మనకు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం జరిగింది. అందులో ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం కలిగించినటువంటి ఆర్టీసీలో ఫ్రీ ఛార్జెస్, మనము ఎక్కడికైనా వెళ్ళి ఏ పనైనా చేసుకొని ఏ వ్యాపారమైనా చేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంది. అదేవిధంగా స్త్రీ సమాజంలో అభివృద్ధి చెందడానికి ఈ మన ప్రభుత్వం కల్పించే డ్వాక్రా లోన్స్ కానివ్వండి, ముద్రా లోన్స్ కానివ్వండి, ఈ టైలరింగ్ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా సమాజంలో అభివృద్ధి చెందేదానికి, ఆర్థిక స్థోమత ఏర్పరచుకునేదానికి, మన చేతిలో డబ్బులు ఉంటే మనము పిల్లల భవిష్యత్తు ఎంతో ఉపయోగపడుతుంది. మనము కూడా సమాజంలో ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకి ఆర్థిక స్థోమత తోడ్పడుతుంది. ఇదే విధంగా గవర్నమెంట్ మన పిల్లల గురించి తల్లె దీవెన, ఇవన్నీ కూడా మన పిల్లలకి మధ్యాహ్న భోజన పథకము పిల్లల భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఉపయోగించుకొని మన మహిళలు సమాజంలో మనం ఎదగటమే కాకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా ఎదుగుదలకు తోడ్పడతారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాది చీరాలండి. నా పేరు కారంపూడి పద్మిని. అందరికీ, ప్రతి మహిళకి నా విషెస్ చెప్తూ, మహిళల భద్రత, ఈరోజు మహిళలు చాలా భద్రతగా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉంది. కానీ ఇంకా ఆర్థికంగా ఎదగాలి. వాళ్ళు మంచి పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా ఉన్నారంటే ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి, పిల్లలు బాగుంటారు. వాళ్ళ భద్రత ఎలా అంటే, ఇంకా పెట్టారు, ఫ్రీ బస్సులు పెట్టారు, గవర్నమెంట్ అన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళలో మార్పు రావాలి. పిల్లలు ఏది ఇప్పుడు టీనేజ్లో మహిళలు ఎలా ఉన్నారంటే, ప్రతిదానికి ఇది అవ్వదు, పేరెంట్స్ మాట వినండి చక్కగా. వాళ్ళు మీరు ముందంజలో మనం రాష్ట్రానికి మనం ముందుగా వెళ్ళి ఇంకా డెవలప్ చేసుకోవాలి. మహిళలు అని చెప్పి తక్కువ కాదు, మనం భద్రత మనమే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అట్లాగే ఆర్థికంగా కూడా మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీస్ బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళల భద్రత. ఇప్పుడు జెంట్స్ ఒక మహిళని తక్కువ అంచనేయడానికి లేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ మహిళలకి ఏం చేయాలి? చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, లోన్స్ అయితే కానీ మహిళలు కుటీర పరిశ్రమలు ఆర్థికంగా ఎదిగారు అంటే బాగుంటుంది. గవర్నమెంట్ ప్రతిదీ మహిళల పట్ల ఆర్థికంగా ఎదగాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే పనిలో ఉండి మహిళలకి ఇంకా చూస్తున్నారు, ఇంకా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మహిళలు చాలా బాగుంటారు, మనం అందరం చాలా బాగుంటాం. పిల్లలు ఉన్నత భవిష్యత్తుకి వెళ్తారు, వాళ్ళు అనుకున్న స్థితికి వెళ్ళగలుగుతారు. ఈ గవర్నమెంట్లో ఇంకా మహిళలకి ఇంకా మంచిగా జరగాలని చెప్పి ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదిగారనుకోండి ఇంకా బాగుంటుంది. అట్లాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, ఎవరికి ఏదే మిషన్స్ అని ఏదంటే అది ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఇచ్చారనుకోండి గవర్నమెంట్, ఇంకా బాగుంటారని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఇంకా చాలా చాలా బాగుండాలి. ఏపీ పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా బాగుండాలి. ప్రతి ఒక్క మహిళకి మా జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాం.